అయోధ్యలో రామమందిర్ నిర్మాణం కూలిందన్నది సుప్రీంకోర్టు అంగీకరించింది. అక్కడ మరొక రామమందిర్ నిర్మాణానికి సుప్రీంకోర్టే అనుమతించింది. 100 ఏళ్లకు పైగా న్యాయ పోరాటం జరిగితే దాన్ని సాధిస్తే, ఒకప్పుడు కరసేవ మా రాజీవ్ గాంధీనే చేశాడని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అయోధ్య రామాలయ నిర్మాణానికి అంగీకరించలేదు, శంకుస్థాపనకి వెళ్ళలేదు, ప్రారంభోత్సవానికి వెళ్ళలేదు. ఈ రోజు వరకు సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళలేదు. ఇది ఒక పరిస్థితి. అంటే రాముడు వాళ్ళకి గిట్టరా అంటే మేము ఇంట్లో కూర్చుని పూజ చేస్తాం కదా అనేటటువంటి పరిస్థితి. ఒకళ్ళని బుజ్జగించడం కోసం తాము చేసేటటువంటి వ్యవహార శైలి. అదే సందర్భంలో ఇప్పుడు అలాగే మన రామ సేతు ఏదైతే శ్రీలంక నుంచి చెన్నైకి ఉన్నటువంటి దారిని అసలు అక్కడ అట్లాంటిది ఏమీ లేదు అని చెప్పి సుప్రీంకోర్టుకే నివేదించినటువంటి సందర్భం. దాన్ని ప్రపంచమే గుర్తించిన తర్వాత కూడా దాన్ని గుర్తించినటువంటి పార్టీ. ఇప్పుడు సరికొత్తదైనటువంటిది ఏంటంటే కర్ణాటకలో రామనగర జిల్లా ఉంది. బీజేపీ వాళ్ళ హయాంలో పెట్టినట్టున్నారు ఆ పేరు. దాన్ని మళ్ళీ బెంగళూరు సౌత్ డిస్ట్రిక్ట్గా మారుస్తూ తాజాగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. రామనగర అన్నటువంటి ప్రాంతాన్ని బెంగళూరు సౌత్ అని మారుస్తూ. అంటే రామ అనే పదం వాళ్ళకి ఎందుకని మరి నచ్చట్లేదో అర్థం కాదు.